రైనీ సీజన్ కాబట్టి మనకు మొబైల్ తడిసిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మొబైల్ అనేది తడిసిపోయినప్పుడు మరీ హెవీగా అంటే మనకు డ్యామేజ్ ఏం అవ్వకపోతే ఇక్కడ మనకు క్రోమ్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఫిక్స్ మై స్పీకర్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి. సో క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ మనం ఫిక్స్ మై స్పీకర్ ఇట్లా ఫిక్స్ మై స్పీకర్ అని దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు స్పీకర్కి ఇది నొక్కితే దీని నుంచి ఇట్లా సౌండ్ రావడం జరుగుతుంది. సో దాంతో పాటు కొంచెం ఎయిర్ కూడా వస్తుంది. సో మనకు ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడే రింగర్ ఉంటుంది, ఛార్జింగ్ స్లాట్ ఉంటుంది, సిమ్ స్లాట్ ఉంటుంది. సో దీని నుంచి మనకు వాటర్ అనేది ఎక్కువగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మనకు ఈ ఆప్షన్ వల్ల కొంచెం వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకటి. ఇది మళ్ళీ మనం స్టాప్ చేయాలంటే ఇట్లా స్టాప్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. సో దీనివల్ల మనకు దీంట్లో ఏమన్నా వాటర్ అనేది వెళ్తే ఇది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మరీ హెవీగా వాటర్ డ్యామేజ్ అయితే మాత్రం ఇది ఏమంటారు, చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని మొబైల్ని దీనిపైన ఒక కవర్ పెట్టేసి బియ్యంలో పెట్టడం జరుగుతుంది. సో అట్లా చేయొద్దండి. అట్లా చేస్తే ఏమవుతుంది అని అంటే అది అప్పటి మందం వర్కింగ్లో ఉన్నా కూడా ఆ వాటర్ అనేది బయటికి రాకుండా అది అక్కడే స్టోరేజ్ అయిపోయి దాని కింద ట్రాక్స్ ఉంటాయి, చిన్న మైనర్ ట్రాక్స్ ఉంటాయి. అక్కడ అది స్టోరేజ్ అయిపోయి ఆ ట్రాక్స్ డ్యామేజ్ అయిపోయి మొబైల్ అనేది షార్టేజ్ అయిపోతుంది. షార్ట్ అయిపోయిందంటే అప్పుడు డెడ్ అయిపోతుంది అన్నట్టు. సో ఎప్పుడైనా కూడా హెవీ వాటర్ డ్యామేజ్ అయితే మాత్రం దగ్గరలో ఉన్న మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సెల్ పాయింట్కి వెళ్ళి అక్కడ సర్వీస్ చేయించండి. సర్వీస్ చేస్తే పెద్ద అమౌంట్ కూడా ఏం కాదు. కానీ దానివల్ల ఏమైతే దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి వాళ్ళు మళ్ళీ మీకు రీఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మైనర్గా జరిగినప్పుడు మాత్రం ఇట్లాంటివి చూడండి. కానీ ప్రికాషన్ అనేది బెటరు. వెళ్ళి మీరు ముందుగా సెల్ పాయింట్లోకి వెళ్ళి చేసుకుంటేనే బెటరు. కానీ హెవీగా అయితే మాత్రం కంపల్సరీ సెల్ పాయింట్లోకి వెళ్ళి మాత్రమే రిపేర్ చేసుకోండి.